ఈరోజు మనం కడతాల్ సమీపంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ రోడ్ వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ మనము ప్రస్తుతం ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఇక్కడ సూపర్వైజర్గా ఉన్నటువంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ రోడ్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ నుంచి నడుస్తుంది, అసలు ఎక్కడ జరుగుతుంది, ఏంటిది ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అన్నని అడిగి. అన్న చెప్పండి, ఇప్పుడు మనం మీర్ఖాన్పేట నుంచి ఇప్పుడు మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది అందరికి తెలిసిన విషయం. అక్కడ నుంచి టువర్డ్స్ మనకు రీజనల్ రింగ్ రోడ్ RRR వరకు కూడా ఇది శాంక్షన్ చేసింది ప్రభుత్వం. అండ్ వర్క్ కూడా నడుస్తుందని మనం ఇప్పుడు విజువల్స్ చూసి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు దీని గురించి మీకు తెలిసిన సమాచారం ఏంటిది, వర్క్ అప్డేట్స్ ఏంటివి, ఎక్కడెక్కడ ఎట్లా నడుస్తుంది వర్క్, ఏ కంపెనీ చేస్తుంది, ఎట్లా ముందుకెళ్తుంది ఈ రోడ్ అనేది మీరు ఒకసారి చెప్పండి. ఒకటేనా ఇది ఇలాంటి వాళ్ళు బండ్లు వచ్చినాయి, స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంతకుముందుకే స్టార్ట్ అయింది, 10 రోజులు అవుతుంది. ఇంకా అవతల ఇప్పుడు మీర్ఖాన్పేట నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్లు అంట. 4 కిలోమీటర్లు వీళ్ళు చేస్తారంట వర్క్. ఓకే, మళ్ళీ అవతల వేరే టెండర్లు ఇస్తారంట. దాని గురించి మనకు తెలియదు. ఇప్పుడు మీకు మీర్ఖాన్పేట నుంచి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న కడతాల్ ప్రాంతం వరకు, కడతాల్ బార్డర్ వరకు, రెవెన్యూ వరకు ఎలాంటి కంపెనీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారంట. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ సీఎం రమేష్ గారి కంపెనీ ఉంది, ఎలాంటి కంపెనీ ఉంది. కాబట్టి ఎవరు ముందు చేస్తే వాళ్ళు స్టెప్ బై స్టెప్ తీసుకుంటారంట. ఓకే ఓకే. ఇప్పుడు మేము ముందు కూడా చూసినాము, అక్కడ రోడ్డు మొత్తం కూడా వెడల్పు చేశారు. ఇప్పుడు దాదాపుగా ఇది ఎంత వెడల్పుతో వస్తుందన్న రోడ్డు? 300 ఫీట్లు అంట. 300 ఫీట్లు 300 ఫీట్లు అంటే ఇప్పుడు ఈ కొండలు అంతా కూడా మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు కడివాతిన నుంచి ఇక్కడ ఇది సెంటర్, ఇక్కడ నుంచి మళ్ళీ ఫారెస్ట్ లో సాగం పోతుంది అన్నట్టు. అక్కడ ఒక 150, ఇక్కడ ఇది మొత్తం ఇది రిజర్వ్ ఫారెస్ట్, మన కుర్మిదకు సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ ఇదంతా కూడా. అవును. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. సరే.